నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. అక్టోబర్ నెల 29 మేషాది ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతోంది? గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? వారి యొక్క ఆ గ్రహాల యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? ఒక్కొక్క రాశికి ఎలాంటి ఫలితాలు వస్తాయి? అదృష్ట సంఖ్యలు, కలిసి వచ్చే రంగులు ఇలాంటివన్నీ చర్చించుకుందాము. అందులో భాగంగా ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఈరోజు మీ యొక్క పనుల్లో వేగవంతంగాను కార్యసిద్ధి, కార్యజయము కనబడుతోంది. కొత్త కొత్త అవకాశాలు కూడా మీకు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేయండి. మిత్రుల సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి. ఆర్థిక లాభాలు, కుటుంబంతో సమయాన్ని గడిపేటట్టుగా మీరు ప్రయత్నాలు చేసుకోండి. కొంత అనారోగ్య సూచన కూడా గోచరిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము బుధగ్రహానికి సంబంధించి ఆ ఏదైనా ఒక దానం కానీ, స్తోత్రం కానీ, లేదా పూజ కానీ చేయించుకునేది మీ యథాశక్తి చేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత మీకు కలిసి వచ్చే అదృష్ట శాతం 85 గాను, కలిసి వచ్చే లక్కీ నెంబరు 9 గాను, రంగు ఎరుపు రంగుగాను చెప్పడం జరిగింది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో సంతోషము, కొత్త వ్యాపార అవకాశాలు, వ్యాపారంలో లాభాలు, వ్యాపార విస్తరణకు స్థానచలనాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉండబోతోంది. రుణాలు చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. భూమి స్థిరచరాస్తుల విషయంలో తగాదాలు ఇంకా కొంత ముందుకు వెళ్ళేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. స్నేహితుల సహాయ సహకారాలు ఈ రోజు ఉపయోగకరంగా ఉండబోతున్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ కొంత అనారోగ్య సూచనలు అంటే మీకు గత కొంతకాలంగా పీడిస్తున్నా లేదా గత కొంతకాలంగా సంవత్సరాల తరబడి ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సూచనలు ఏవైనా ఉంటే కనుక డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళవలసింది సూచన. మీకు చెప్పదగిన పరిహారము బుధ గ్రహానికి సంబంధించి ఈరోజు మీరు పసుపు కానీ, నీలిరంగు కానీ వస్త్రాలను ధరించుకుని వెళ్ళినట్టయితే కనుక బుధగ్రహం కోసము ఏదైనా దానం ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీ యొక్క అదృష్ట శాతం 82 గాను, కలిసి వచ్చే రంగు పసుపు, కలిసి వచ్చే నెంబరు 6. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి, కానీ ఆ పరిచయాలలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే విద్యార్థులకు శుభ ఫలితాలు, వ్యాపారస్తులకు అనుకూలత, కుటుంబంలో సంతోషకరంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సంబంధిత ఆలయాలలో పూజ చేయించుకునేటప్పుడు తులసి దళాన్ని లేదా తులసి మాలను తీసుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. స్వామివారి యొక్క నామస్మరణ సాధ్యమైనన్ని సార్లు చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు కలిసి వచ్చే కలరు ఆకుపచ్చ, కలిసి వచ్చే రంగు 5. మీ యొక్క అదృష్ట శాతం 87% గోచరిస్తోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి సాయంత్రం మాత్రమే మీకు అనుకూలంగా కనబడుతోంది. అంటే ఉదయం నుంచి తెల్లవారుజామున నుంచి సాయంత్రం ప్రదోష కాలము అనగా 6 వరకు ఇబ్బందికరమైన వాతావరణమే గోచరిస్తోంది. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త, డబ్బులు పెట్టే విషయంలోనూ తీసుకునే విషయంలోనూ కొంత గడబిడ జరిగే అవకాశం ఉంది. ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కానీ, లేదా మీరు జాబ్ నిమిత్తంగా కానీ మీరు బయటికి వెళ్ళేటప్పుడు ధనానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. పోగొట్టుకోవడం కానీ, నష్టపోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వృత్తిలో మెరుగుదల కనిపిస్తోంది. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా చంద్రుడికి పాలను నివేదన చేసినట్టయితే కనుక కొంత మానసిక శాంతి కలిగేటట్టుగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన అంటే మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 2, అదృష్ట శాతం మాత్రము 84%గా గోచరిస్తోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు తల ఎత్తేటట్టుగాను, తీవ్రంగా ఉండేటట్టుగా గోచరిస్తోంది. కుటుంబంలో కూడా అశాంతి, అలజడులు, గొడవలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో మాత్రము పురోగతి కనబడుతోంది. అయితే కొత్త కొత్త అవకాశాలు అయితే మీకు వస్తాయి. అంటే చేసే ఉద్యోగం మించి వేరే అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. అవి కనుక మీకు దీనికన్నా బాగుంది అంటే కనుక అవి తీసుకునే ఏర్పాటు చేసుకోండి. ధనలాభ సూచన కనబడుతోంది. దీంతో పాటు వ్యాపారస్తులకు గతంలో భాగస్వామ్య పార్ట్నర్షిప్లో మీరు ఏదైనా ఇబ్బందులు కానీ, ఏదైనా ఎదుర్కొన్నట్టయితే, మోసం కానీ, ఇబ్బంది కానీ ఎదుర్కొన్నట్టయితే అవి తిరిగి మళ్ళా కొనసాగేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా సూర్యారాధన చేసి సూర్య గాయత్రిని కనుక చదువుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 90, కలిసి వచ్చే రంగు కాషాయ రంగు, కలిసి వచ్చే నెంబర్ 1. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి మీరు పనిచేస్తున్న ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, మీరు పనిచేస్తున్న ప్రాంతంలో కొన్ని మార్పులు జరగడము, కొన్ని చేర్పులు జరగడము, కొన్ని కొత్తవి రావడము, పాతవి ఏవైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కనబడుతోంది. ఈ విషయంలో కొంత
అలర్ట్‌గా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఆర్థికంగా సాధారణమైన పరిస్థితి ఉంటుంది తప్ప, కొత్తగా ఏదో పెద్దగా ఈ రోజైతే ఆర్థిక లాభాలు ఎక్కడా కనిపించట్లేదు. కుటుంబంలో సానుకూలమైన వాతావరణం ఉండబోతోంది. సాయంత్రం మాత్రము శుభవార్తలు వినేందుకు అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు, విద్యార్థులకు కొంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి తప్ప, పెద్ద చెప్పుకోదగినటువంటిగా ఈ రోజైతే కనిపించట్లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆలయ దర్శనం చేసుకొని, అక్కడ స్వామివారికి వీలైనన్ని ప్రదక్షిణలు చేసుకొని బెల్లాన్ని నివేదన చేయడం కానీ, యథాశక్తి బెల్లాన్ని స్వామివారికి ఒక పావు కేజీయో, అర కేజీయో మీ శక్తిని బట్టి ఒక కేజీయో స్వామివారికి దేవాలయంలో ఇచ్చేసినట్టయితే కనుక ఏదైనా అడ్డంకులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన లక్కీ నెంబరు 3, లక్కీ కలరు ఆకుపచ్చ, అదృష్ట శాతము 75గా గోచరిస్తోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి స్నేహితుల సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో డెవలప్మెంట్, గ్రోత్, ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అయితే కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. మానసికంగా చాలా చక్కగా ఈ రోజు ఉండబోతోంది. అయితే మీకు ఒక కీలకమైన శుభవార్త మిమ్మల్ని ఆనందపరిచేటట్టుగా గోచరిస్తోంది. ఇంకా వ్యాపారస్తులకు తర్వాత రాజకీయ నాయకులకు, విద్యార్థులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణంగా గోచరిస్తోంది. అంటే మీ మాట చెల్లుబడి కాకపోవడము, లేదా కొంత ఇబ్బంది పెట్టేటట్టుగా మనుషులు మీ యందు ప్రవర్తించడము రాజకీయ నాయకులకు కనబడుతోంది. విద్యార్థులకు ఎలా కనబడుతోంది అంటే కనుక ఎక్కడికి వెళ్ళినా నెగెటివ్ రెస్పాన్స్ వచ్చేటట్టు కనబడుతోంది. ఈ వ్యాపారస్తులకు ఎలా కనబడుతోంది అంటే కనుక తీసుకున్న వాళ్ళు అంటే క్రెడిట్ మీద తీసుకోవడం కానీ, లేదా డబ్బు తీసుకోవడం కానీ, లేదా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయాల్లో ఈ ముగ్గురు జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారికి నెయ్యి దీపాన్ని సమర్పించడంతో పాటు, అంటే నెయ్యి దీపాన్ని వెలిగించడంతో పాటు ఆ అమ్మవారి యొక్క ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన అదృష్ట శాతం ఈరోజు 88 గాను, లక్కీ నెంబరు 6, లక్కీ కలరు గులాబీ రంగు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి పనుల్లోనూ, వ్యవహారాల్లోనూ ఈ రోజంతా జాగ్రత్తగా ఉండవలసిందే. విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఈ రోజును జాగ్రత్తగా, అలర్ట్‌గా, కాషియస్‌గా వ్యవహరించవలసిన పరిస్థితి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా కుటుంబంలో చిన్న చిన్న అడ్డంకులు, ఇబ్బందులు, తగాదాలు, గొడవలు ఏర్పడేటట్టు, పరువు ప్రతిష్టలకు భంగం కలిగేటట్టు గోచరిస్తోంది. అయితే ఉద్యోగంలో కొంత ఆలస్యం కానీ, ఉన్న ఉద్యోగాలు పోవడం కానీ, లేదా ఉద్యోగంలో ఉన్న వాళ్లకు కొంత అంటే చెడ్డ పేరు రావడం కానీ, సమస్యల్లో ఇరుక్కోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. సాయంత్రం పూట కొంత మంచి ఫలితాలు, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే మీకు ఈ ఇబ్బందులన్నీ కుజగ్రహం వల్ల ఏర్పడేవి గోచార రీత్యా. కాబట్టి మీరు పరిహారంగా నవగ్రహ ఆలయంలో ఉదయం పూట కుజగ్రహానికి సంబంధించి జపం కానీ, పూజ కానీ, దానం కానీ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీ అదృష్ట శాతం 73, కలిసి వచ్చే రంగు ఎరుపు, కలిసి వచ్చే నెంబర్ 9. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి వృత్తి, వ్యాపార, రాజకీయ, విద్య అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈరోజు చాలా చాలా సక్సెస్ఫుల్గా ఉండబోతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ రంగంలో మంచి విజయాన్ని సాధించేటట్టుగాను, లాభాలు వచ్చేటట్టుగా కనిపిస్తోంది. అయితే కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. ఆ కొత్త వ్యక్తులతో మాత్రం జాగ్రత్తగా, గోప్యతగా, అలర్ట్‌గా ఉండే ప్రయత్నం చేసుకోండి. తొందరగా నమ్మే ప్రయత్నం ఈ రోజు అస్సలు చేయకండి. అయితే ధనలాభం ఉంది, కుటుంబంలో సంతోషం ఉంది, మానసికంగా ఉల్లాసంగా ఉండబోతున్నారు. అనారోగ్య సూచనలు అస్సలు కనిపించట్లేదు. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసేటప్పుడు మీ పేరిట తులసి మాలను కానీ, తులసి దళాన్ని కానీ తీసుకువెళ్ళినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీ యొక్క అదృష్ట శాతము 86 గాను, కలిసి వచ్చే రంగు నీలిరంగు, కలిసి వచ్చే సంఖ్య 3. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారు ఆర్థిక విషయాలలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడంలో కానీ, డబ్బులు పెట్టుబడులు పెట్టడంలో కానీ, ఏది ఎలాగైనా సరే అంటే మీరు ఏమేమి చేస్తున్నారో ఆర్థికంగా ఈ రోజు చేసే పనుల్లో జాగ్రత్తలు పాటించుకోండి. మీరున్న వృత్తిలో కానీ, మీరున్న స్థానాల్లో కానీ చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుటుంబంలో సానుకూలత, సాయంత్రం సమయానికి కొంత ఈ గందరగోళ పరిస్థితి కానీ, ఈ నష్టపోవడాలు కానీ, పోగొట్టుకోవడాలు కానీ ఇవన్నీ సాయంత్రం అయ్యేటప్పటికీ, అనగా ప్రదోష కాలం అయ్యేటప్పటికీ సర్దుబాటు అయ్యేటట్టుగా గోచరిస్తోంది. అయితే పరిహారంగా శని భగవానుడికి నువ్వుల నూనె దీపం పెట్టడంతో పాటు నవగ్రహ ఆలయంలో స్వామివారికి ప్రదక్షిణ చేసుకున్నట్టయితే కనుక, మీ యథాశక్తి ప్రదక్షిణ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతము 78, కలిసి వచ్చే రంగు నలుపు, కలిసి వచ్చే సంఖ్య 8. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలోనూ, దీంతో పాటు రాజకీయ రంగం, విద్యార్థులు ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళకి చూసినా
కొంత అవకాశాలు కొత్తగా అవకాశాలు రావడంతో పాటు కొంత ఇబ్బందికరమైన అంశం ఏదైనా జరిగే అవకాశం కనబడుతోంది. స్నేహితులతో సన్నిహిత్యంగా ఉండండి. కానీ ఈరోజు వాళ్ళకి ఏ విషయాన్ని షేర్ చేసే ప్రయత్నం చేసుకోకండి. ఆర్థిక లాభాలు కనబడుతోంది. మానసికంగా ఉల్లాసంగా ఉండబోతున్నారు. మీకు చెప్పదగిన పరిహారము సత్యనారాయణ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోవడం కానీ, లేదా విష్ణు సంబంధిత ఆలయాలలో మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే గనక మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతము 88 గాను, కలిసి వచ్చే రంగు నీలము, కలిసి వచ్చే సంఖ్య 4. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక దృష్టి పెరగడంతో పాటు క్షేత్ర దర్శనం కూడా చేయవలసిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. పనుల్లో సక్సెస్ ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. వ్యాపార విస్తరణకు కూడా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. ధనలాభ సూచన, ఆరోగ్య లాభ సూచన, స్నేహితుల వల్ల లాభాలు, ఇలా ఏ అంశంలో ఉన్న వారికైనా, ఏ రంగంలో ఉన్న వారికైనా ఈ రోజు అన్ని లాభాలే వచ్చేటట్టుగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరిట పూజ చేయించుకోవడంతో పాటు బెల్లాన్ని, పాలను నివేదనగా వారికి ఇవ్వండి. వారు మీ పేరిట నివేదన చేస్తారు. అయితే మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే నెంబరు 7. అయితే మీకు అదృష్ట శాతము 92గా గోచరిస్తోంది. చాలా చాలా మంచి శాతం. దీన్ని ఈరోజు వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. అయితే ఓవరాల్గా చూసినట్టయితే ఈరోజు సింహ, ధనస్సు, మీన ఈ రాశుల వాళ్ళకి అత్యంత శుభప్రదము. మీకు కలిసి వచ్చే దిక్కు తూర్పు. కలిసి వచ్చే సమయాలు ఉదయం 8:45 నుంచి 10:30 వరకు. ఈ సమయంలో మీరు ఏ మంచి పనులు చేసుకోవాలన్నా నిరభ్యంతరంగా చక్కగా చేసేసుకోవచ్చు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పిన తగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.